కాపర్ ని నార్మల్ గా గాలికి వదిలేస్తే ఆక్సిడైజ్ అవుతుంది. సో మరి ఇక్కడ ఆ కాపర్ తో గోల్డ్ అంటున్నారు, మరి ఏమైనా అవుతుందా? లోపల కాపర్ ఉంటది కాబట్టి పైన క్లోజింగ్ వల్లే షీట్ అన్నాం మేము. పైన షీట్ తో తాపడం చేస్తాం 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో, 22తో కాదండి 24 క్యారెట్ శుద్ధమైన బిస్కెట్ బంగారంతో లోపల కాపర్ తాపడం పెట్టి పైన అతికేస్తాం. సో దానివల్ల దీనికి ఇంత స్టాండర్డ్స్ ఉందండి. ఓకే, అంటే మనకి ఇందులో కాపర్ మిక్స్ చేయరు, తాపడం ఉంటుంది. షీటెడ్ అంతే. అంటే పైనంతా లేయర్ వస్తుందండి, అతుకుతాం, లోపలంతా కాపర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి వీడియో కూడా త్వరలో మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ తీసుకెళ్ళి క్లియర్ కట్గా అసలు వాటి కట్టు అంటే ఏంటి, గోల్డ్ షీట్ అంటే ఏంటి, 50-50 ఎందుకు ఇస్తున్నారు, ఎలా తయారవుతుంది ఏంటి అని ఈవెన్ వర్కర్స్ అండ్ మిషనరీతో మొత్తం అన్నీ కూడా పూర్తి స్థాయి వీడియో అయితే మనం ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తానండి. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఎనీవే ఈరోజు అయితే మన మా జ్యువెలర్స్ షోరూమ్ అయితే ప్రారంభించేసామని, అంటే పూజా కార్యక్రమాన్ని, ఎందుకంటే కొంచెం వర్క్ అయితే అవ్వలేదు. సో అయిన తర్వాత అందరికీ ప్రాపర్గా నేను క్లియర్ డేట్ అన్నీ చెప్తానండి.